మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. నిన్న జరిగిన సంఘటనలో భాగంగా మరి ఈరోజు మరి ట్రిపుల్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు. ట్రిపుల్ అన్నది అది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి స్థలంలోకి వెళ్ళిపోతుంది. అది పోతే మరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు మరి దాన్ని తీసి కలెక్టర్ ఆఫీస్ పక్కపట్టి మరి వేయడం జరిగింది అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. మరి గత ఎలక్షన్లో ట్రిపుల్ గురించి గౌరవనీయులు వెంకరెడ్డి గారు మరి అనిల్ కుమార్ రెడ్డి గారు మరి మొన్న 2023 ఎలక్షన్లో మరి ప్రతి ఇంటికి పోయి ట్రిపుల్ అన్నది మరి శేఖర్ రెడ్డి గారే ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మరి మీరు అందరూ కూడా మాకు ఓటు వేస్తే ఈ ట్రిపుల్ అన్నది మేము క్యాన్సల్ చేస్తామని చెప్పి పదే పదే ఇంటింటికి పోయి మరి ప్రతి ఓటరుకు ట్రిపుల్ రూమ్లో పోయి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి నేనేమంటున్నా అంటే ట్రిపుల్ అన్నది ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే గారు ఉండే మరి ఆయనే చేంజ్ చేసినా అంటారు. మరి ట్రిపుల్ ఏదైతే ఉందో మరి మ్యాప్లో మూటకుండూరు నుంచి పోతుంది. అది యాక్చువల్గా మూటకుండూరు నుంచి పోయేది దానికి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారే వారి సొంత భూమిలోకి వెళ్ళిపోతుందని చెప్పి అబద్ధాలు చెప్పి మరి గట్టెక్కి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేమంటున్నా మరి గతంలో బిక్టీ వారు కూడా మరి 100 ఎకరాలు పైలశేఖర్ రెడ్డి గారు ఆక్రమించురు అధికారుల చేతిలో పెట్టుకొని అని చెప్పడం జరిగింది. నేనేమంటున్నా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు గతంలో 6 సొంత డబ్బులు పెట్టి వ్యాపార విధంగా మరి డబ్బులు పెట్టి డాక్యుమెంట్ చేసుకొని 89 ఎకరాలు మాత్రమే డాక్యుమెంట్ అయ్యింది. మరి ఆ 89-90 ఎకరాలు ఏదైతే ఉందో అది ఎక్కువ 100 ఎకరాలు అంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం పరిపాలన మీ చేతిలో ఉంది. దయచేసి శాసనసభ్యులకి ఎంపీ గారికి అందరికీ చెప్తున్నా, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి తక్షణమే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చి ఇది సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పదే పదే ఉట్టి మాటలు చెప్పి నిందేసి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి మీద మరి పదే చేస్తే కూడా బాగుండదు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు తక్షణమే సర్వే చేయించి అందులోకి ఇట్లా 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మీ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ ఉంటే తీసుకోండి. మరి మీరు సర్వే చేయని ఎడల మరి మేము కూడా మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పారు భూములు ఆక్రమించుకుంటూ 100 ఎకరాలు ఆక్రమించుకుంటూ. దయచేసి ఈ వారం 10 రోజులలో మేము కూడా కలెక్టర్ గారు వినతి పత్రం ఇస్తాం. ఖచ్చితంగా మరి మీరు కూడా వ్యాపారాలు చేస్తారు, మీకు చేయొద్దంటలేము. రాజకీయమే, వ్యాపారాలే. మరి మీరు కూడా పక్కనే ఎన్సర్లు చేసి మరి గుట్టలను తవ్వుకుంటూ మరి ఎన్ని చేస్తారు. మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేయలేదు. ఎందుకో వ్యాపారాలు డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి మేము ఎప్పుడు వేయలేదు. మీరే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా భువనగిరి టౌన్లో కూడా ఎంతోమంది ఆక్రమించుకున్నారు, అది కూడా మేము తీస్తాం. దయచేసి ఈ 1 రోజులలో కలెక్టర్ గారికి సమర్పిస్తాం. ఎవరెక్కడ 2 ఎకరాలు ఆక్రమించురు, ఎక్కడెక్కడ ఆక్రమించురు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆక్రమించినట్టయితే తక్షణమే మీరు ఏ శిక్ష చేసినా మేము ఖచ్చితంగా పాటిస్తాం. దయచేసి మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ది అబద్ధాలు చెప్పి చేసింది కాబట్టి ఆ ట్రిపుల్ ఆర్ మీద మేము ఎప్పటికైనా పోరాడతాం. అది ఖచ్చితంగా క్యాన్సిల్ చేయవలసిందే. అది మేము కూడా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తే ఎందుకంటే స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. నిన్న మాట్లాడిన ఒకటి కాదు కదా, నువ్వు వస్తావా చూసుకుంటా అది కదా, పద్ధతి మార్చుకోవాలి. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఇంకొకసారి మీరు మరీ చెప్తున్నా, ఇంకొకసారి రిపీట్ కాకుండా మాట్లాడే వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.